వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. కాకతీయ కాలం నాటి ప్రసిద్ధ భద్రకాళి చెరువు నీరు లేక బూసిపోయి భూమికి రంగేసినట్లు పంచని పంట పొలాల మాదిరిగా దేవాలయంకు వచ్చే భక్తులకు గ్రీనరీతో కనువిందు చేస్తుంది. కాకతీయ కాలం నాటి ఓరుగల్లు నగరంలో చెరువుల కింద ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కలకలలాడుతుండేది. కాలక్రమంలో చెరువులు అంతరించిపోయి నేడు కాంక్రీట్ జంకలుగా మారిపోయినవి. వరంగల్ నగరంలో ఉన్న ఒక పెద్ద చెరువు భద్రకాళి చెరువు నేడు నీరు లేకుండా బోసిపోయింది. దశాబ్దాల క్రితం ఆ చెరువు కింద పచ్చటి పొలాలకు నీరు అందించేది. మారుతున్న పట్టణీకరణతో చెరువు కింద పంటల సాగు కనుమరుగై వరంగల్ నగరంకు తాగునీటి జలాశయంగా మారింది. అయితే కొద్ది సంవత్సరాలుగా చెరువులో పూడిక పెరిగిపోవటం, అందులో నీరు చాలా కాలం నుండి నీరు నిల్వ ఉంది. తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక చెరువులను పూడిక తీత పనుల కోసం నీరును బయటికి తీసివేయడంతో నేడు చెరువు కింద పంటల సాగు మాదిరిగా చెరువు ఆవరణం మొత్తం భూమికి రంగేసినట్లు పచ్చని పంట పొలాలుగా ఆహ్లాదకర వాతావరణంలో మారింది. భద్రకాళి గుడికి వచ్చే భక్తులకు పల్లెటూరికి వెళ్ళామా అనే అనుభూతిని కనిపిస్తుంది.